గ్రీన్లాండ్ అంశంపై అమెరికా అధ్యక్షుని వైఖరి అనూహ్యంగా మారిపోయింది. నాటో సెక్రటరీ జనరల్ మార్క్ రుట్టేతో జరిగిన ద్వైపాక్షిక సమావేశం అనంతరం గ్రీన్లాండ్కు సంబంధించిన యూరోపియన్ దేశాలపై సుంకాలు విధిస్తామనే బెదిరింపును ట్రంప్ వెనక్కి తీసుకున్నారు. ఈ నిర్ణయం ఒక శాంతియుత వ్యూహాత్మకమైన మలుపుగా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అంతకుముందు దావోస్ వేదికపై యూరప్ దేశాలను బెదిరించినట్లుగానే మాట్లాడారు ట్రంప్. మరోవైపు గ్రీన్లాండ్ అంశంతో తమకేం సంబంధం లేదని ప్రశ్నించారు రష్యా అధ్యక్షుడు పుతిన్. ఇది నాటో దేశాలు తేల్చుకోవాల్సిన అంశమని స్పష్టం చేశారు. యూరోప్ దేశాలపై సుంకాలు వేస్తానని నిన్నటిదాకా చిందులు తొక్కిన అమెరికా అధ్యక్షుడు హఠాత్తుగా తన వైఖరిని మార్చుకున్నారు. ప్రపంచ ఆర్థిక వేదిక సందర్భంగా కీలక పరిణామం చోటు చేసుకుంది. గ్రీన్లాండ్ మీద సైనిక చర్యను తోసిపుచ్చిన కొన్ని గంటల వ్యవధిలోనే నాటో సెక్రటరీ జనరల్ మార్క్ రుట్టేతో జరిగిన ద్వైపాక్షిక సమావేశం అనంతరం గ్రీన్లాండ్కు సంబంధించిన యూరోపియన్ దేశాలపై సుంకాలు విధిస్తామనే బెదిరింపును ట్రంప్ వెనక్కి తీసుకున్నారు. ఈ నిర్ణయం ఆయన విధానంలో ఒక శాంతియుత వ్యూహాత్మకమైన మలుపుగా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఫిబ్రవరి 1 నుంచి అమల్లోకి రావాల్సిన ఈ సుంకాలు ఇకపై కొనసాగవని డొనాల్డ్ ట్రంప్ తన ట్రూత్ సోషల్ ప్లాట్ఫామ్లో చేసిన పోస్టులో స్పష్టం చేశారు. నాటో చీఫ్తో జరిగిన చర్చలు చాలా ఉత్పాదకంగా జరిగాయని, గ్రీన్లాండ్తో పాటు మొత్తం ఆర్కిటిక్ ప్రాంతానికి సంబంధించి ఒక భవిష్యత్తు ఒప్పందానికి సంబంధించిన ఫ్రేమ్వర్క్ రూపుదిద్దుకుందని ఆయన పేర్కొన్నారు. ఈ ప్రతిపాదిత చట్టం అమెరికాకు మాత్రమే కాకుండా నాటో మిత్రదేశాలకు ప్రయోజనకరంగా ఉంటుందని ట్రంప్ వ్యాఖ్యానించారు. గ్రీన్లాండ్ విషయంలో తమ విధానాన్ని వ్యతిరేకిస్తున్న 8 ఐరోపా దేశాలపై 10% అదనపు సుంకం విధిస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తొలుత ప్రకటించారు. డెన్మార్క్, నార్వే, స్వీడన్, ఫ్రాన్స్, జర్మనీ, బ్రిటన్, నెదర్లాండ్స్, ఫిన్లాండ్ దేశాల నుంచి అమెరికాకు దిగుమతి అయ్యే సరుకులపై ఈ సుంకం ఫిబ్రవరి 1వ తేదీ నుంచి అమల్లోకి వస్తుందని పేర్కొన్నారు. ఒకవేళ గ్రీన్లాండ్ను అమెరికా సంపూర్ణంగా కొనుగోలు చేయటంపై జూన్ 1 కల్లా అంగీకారం కుదరకపోతే సుంకాన్ని 25% పెంచుతానని ట్రంప్ హెచ్చరించారు. ఈ హెచ్చరికలను యూరోపియన్ దేశాలు ఖండించాయి. యూరోపియన్ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాన్ డెర్ లేయన్ అమెరికా సుంకాలు విధిస్తే యూరోప్ ఒక్కటిగా కఠినంగా ప్రతిస్పందిస్తుందన్నారు. అమెరికా, యూరోప్ మధ్య వాణిజ్య ఒప్పందం దెబ్బతింటే అమెరికా ఆర్థిక వ్యవస్థకే నష్టం కలుగుతుందని హెచ్చరించారు. మరోవైపు యూరోపియన్ పార్లమెంట్ సైతం అమెరికా వాణిజ్య ఒప్పందం రద్దు చేసే ఆలోచనను తీవ్రతరం చేసింది. ఈలోపు దావోస్లో ట్రంప్ ప్రసంగం, నాటో చీఫ్తో భేటీ జరిగిన కాసేపటికే యూరోప్ దేశాలపై సుంకాలు విధించాలన్న తన నిర్ణయాన్ని ఆయన మార్చుకున్నారు. అంతకుముందు స్విట్జర్లాండ్లోని దావోస్ వేదికపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ప్రసంగంలో గ్రీన్లాండ్పై కీలక వ్యాఖ్యలు చేశారు. గ్రీన్లాండ్ని ఓ ఐస్ ముక్కగా అభివర్ణించారు. ఎలాగైనా దానిని అమెరికా సొంతం చేసుకోవాల్సిందేనంటూ మాట్లాడారు. అమెరికా జాతీయ భద్రతకు, అలాగే అంతర్జాతీయ భద్రతకు గ్రీన్లాండ్ అత్యంత కీలకమన్నారు. నాటో సభ్యదేశాలు అమెరికా నియంత్రణకు అంగీకరిస్తే మేం చాలా కృతజ్ఞులమవుతామన్నారు. సుమారు 70 నిమిషాల పాటు సాగిన ప్రసంగంలో ట్రంప్ యూరోపియన్ దేశాలపై తీవ్ర విమర్శలు గుప్పించారు. అమెరికా ఆర్థికంగా వేగంగా ముందుకు వెళ్తుంటే యూరోప్ సరైన దిశలో వెళ్లటం లేదన్నారు. టారిఫ్లు, పర్యావరణ విధానాలు, వలస విధానాలు వంటి అంశాలపై నాటో మిత్రదేశాలను తీవ్రంగా తప్పుబట్టారు. గ్రీన్లాండ్, డెన్మార్క్ ప్రజలపై తనకు గౌరవం ఉందని చెప్తూనే ఈ భూభాగాన్ని రక్షించగల శక్తి అమెరికాకే ఉందని ట్రంప్ చెప్పుకొచ్చారు. అమెరికా ఆర్థికంగా బలపడితే ప్రపంచం మొత్తం ఆర్థికంగా ఎదుగుతుందని ట్రంప్ వ్యాఖ్యానించారు. అంతకుముందు గ్రీన్లాండ్ను బలవంతంగానైనా ఆక్రమించాలన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు వ్యతిరేకంగా యూరోప్ దేశాలు దావోస్ వేదికపై తమ గళాలను మరింత బలంగా వినిపించాయి. ముఖ్యంగా ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మాక్రాన్, కెనడా ప్రధాని మార్క్ కార్నీ చేసిన ప్రకటనలు సంచలనంగా మారాయి. ప్రపంచంలో ప్రస్తుతం కొన్ని దేశాలకు సామ్రాజ్యవాద కోరికలు మళ్లీ పెరుగుతున్నాయని మాక్రాన్ విమర్శించారు. మనపై ఆధిపత్యం చెలాయించాలని చూస్తున్న వారిపై దీనిని ప్రయోగించే సమయం ఆసన్నమైంది. ఈ విషయంలో యూరోప్ వెనక్కి తగ్గొద్దు అని సూచించారు. గాజా పునర్నిర్మాణం కోసం ట్రంప్ ప్రకటించిన బోర్డ్ ఆఫ్ పీస్లో చేరబోమని కూడా ఫ్రాన్స్ అధికారులు ప్రకటించారు. ప్రస్తుత పరిస్థితుల్లో అంతర్జాతీయ చట్టాలు, నిబంధనలు పాటిస్తే సురక్షితంగా ఉంటామన్న గ్యారంటీ చిన్న, బలహీన దేశాలకు లేదని కెనడా ప్రధాని మార్క్ కార్నీ ఆందోళన వ్యక్తం చేశారు. మనం ఇప్పుడు పరిణామ దశలో కాకుండా ఒక చీలిక మధ్యలో ఉన్నాం. ఒక పద్ధతంటూ లేకుండా వాణిజ్య నిబంధనలు రూపొందిస్తున్నారు. ఇది ఎంతో కాలం కొనసాగదని అన్నారు. మరోవైపు గ్రీన్లాండ్ స్వాధీనం చేసుకుంటామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేస్తున్న వ్యాఖ్యలపై రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ నుంచి అనూహ్య స్పందన వచ్చింది. అసలు గ్రీన్లాండ్ వ్యవహారంలో ఏం జరుగుతోందనే విషయంలో తమకు ఎలాంటి సంబంధం లేదని తెలిపారాయన. ఈ విషయంలో తాను ఆందోళన చెందటం లేదని అన్నారు. రష్యా జాతీయ భద్రతా మండలి సమావేశంలో పుతిన్ ఈ వ్యాఖ్యలు చేశారు. గ్రీన్లాండ్ని డెన్మార్క్ ఎప్పుడూ కాలనీగానే చూసింది. క్రూరత్వం ప్రదర్శించకపోయినా కొన్ని సందర్భాల్లో కఠినంగా, క్రూరంగా కూడా వ్యవహరించింది.
ఏదేమైనా ఏం జరిగినా గ్రీన్లాండ్ ఎపిసోడ్ అనేది మాకు అనవసరం. వాళ్ళు చూసుకుంటారు, మాకైతే సంబంధమే లేదు. 1917లో డెన్మార్క్ వర్జిన్ దీవులను అమెరికాకు విక్రయించింది. రష్యా 1867లో అలస్కాను అమెరికాకు $7.2 మిలియన్ అమ్మింది అని చరిత్రను గుర్తు చేశారు. మరోవైపు గాజాలో యుద్ధాన్ని అంతం చేయటానికి ట్రంప్ ప్రతిపాదించిన బోర్డ్ ఆఫ్ పీస్ పై కూడా పుతిన్ స్పందించారు. గాజా శాంతి ప్రణాళికకు $1 బిలియన్ విరాళంగా ఇవ్వనున్నట్టు ప్రకటించారు. ఉక్రెయిన్ సంక్షోభ పరిష్కారానికి అమెరికా ప్రస్తుత ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను కూడా ఆయన ప్రశంసించారు.